హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్ ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఎవరినైనా ఇన్సల్ట్ చేయడము. అంటే ఎవరినన్నా మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేసి, అంటే వాళ్ళు ఇన్సల్ట్ అయ్యి వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని మన మాటలతో మన చేష్టలతో మన ప్రవర్తనతో వాళ్ళని రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ఏమైనా ఉద్రేకపడము, లేదా అరవడము, కేకలు పెట్టడము, లేదా మన మీద ఇంకా పెద్ద గొడవ చేయడము, లేదా ఏమైనా పబ్లిక్ న్యూసెన్స్ కానీ ఏదైనా శాంతి భద్రతలకు నష్టం కలిగించేలాగా వాళ్ళు చేస్తారని తెలిసి, అంటే ఆ పర్సన్ అలాంటి వాడు అని చెప్పేసి తెలిసి మనకి ఆ వ్యక్తిని రెచ్చగొట్టడం వల్ల అతను ఇలాంటిది చేస్తాడు. అతన్ని మాటలతో చిత్రహింసలు పెట్టడం వల్ల, మనం రెచ్చగొట్టడం వల్ల అతను రెచ్చిపోయి ఏదైనా ఘోరం అనేది చేస్తాడు అని చెప్పేసి తెలిసి, ఆ పర్సన్ గురించి తెలిసి, అంటే మా స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ పలానా పర్సన్ను రెచ్చగొట్టడం వల్ల అతను రెచ్చిపోయి కోపంతో ఆగ్రహంతో కేకలేస్తాడు, ఉద్రేకపడిపోతాడు, లేదా ఏదైనా ఇబ్బంది కలిగే పనులన్నీ చేస్తాడని చెప్పేసి అతన్ని బుద్ధిపూర్వకంగా అతన్ని రెచ్చగొట్టడం, ఇన్సల్ట్ చేయడం, మాట్లాడుతూ నువ్వు ఎందుకు పనికిరావు, లేకపోతే నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అని చెప్పేసి అనడము, అతని క్యారెక్టర్ మీద బ్యాడ్ చేయడము, ఇలా మెంటల్గా కానీ అతన్ని రెచ్చగొట్టడము, లేదా అతను ఏదైనా భోజనానికి కూర్చున్నప్పుడు అతని పక్కన తీసుకొచ్చి ఏదైనా చెడు పదార్థాలు పెట్టడము, ఇలా అతన్ని ఇన్సల్ట్ చేసి అతను రెచ్చిపోయి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడని తెలిసి వీళ్ళకి రెచ్చగొట్టడం అనేది అదొక నేరం అండి. అయితే సెక్షను 352 BNS 352 ప్రకారం అవమానించడం ద్వారా రెచ్చగొట్టడం, అలా రెచ్చగొట్టడం వల్ల జరిగే ప్రమాదం వల్ల దానికి పనిష్మెంట్ అనేది ఉంటుందండి. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అలా చేసే వాళ్ళకి. తర్వాత జరిమానా కూడా విధిస్తారు. సో అలా రెచ్చగొట్టడం అనేది ఒక నేరము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.